ఇందులో ఏ ఒక్కరి ఒత్తిడిలు అభిప్రాయాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మద్యపాన నిషేధానికి అమలు చేసేందుకు ప్రమాణం చేస్తున్నారు. మద్యానికి ఎంతో మంది బానిసలవుతున్నారు. దీనివల్ల కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులే కాదు, గొడవలకు దారి తీస్తోంది. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఎక్కువవడం, విచ్చలవిడిగా మద్యం దొరకడంతో పరిస్థితులు ఇలా మారుతున్నాయి. తెలంగాణలోని ఓ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలో బెల్ట్ షాపులు ఉండొద్దని, అక్కడున్న ప్రజలు ఎవరూ మద్యం సేవించకూడదని ప్రతిజ్ఞ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ పనికి పూనుకున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం గట్టికల్ గ్రామంలో ప్రజలు ఈ సంచలన ప్రతిజ్ఞ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా సంపూర్ణ మద్య నిషేధం కోసం ఏకమయ్యారు. అందరూ కలిసి మాట్లాడుకుని మద్యం వల్ల కలుగుతున్న ఇబ్బందుల గురించి అవగాహనకు వచ్చారు. దాంతో ఆ మహమ్మారిని గ్రామం నుంచి దూరం చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో తీర్మానాలు, ప్రతిజ్ఞలు చేశారు. గ్రామంలో బెల్ట్ షాపులు కనిపించకూడదని ర్యాలీ నిర్వహించారు. గట్టికల్లు గ్రామంలోని అఖిల పక్షాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. ఇక నుంచి గట్టిగల్ గ్రామంలో ఎవరూ మద్యం అమ్మకూడదని, అలాగే ఎవరూ లిక్కర్ తాగొద్దని ప్రతిజ్ఞ చేశారు. గట్టిగల్ గ్రామ ప్రజలమను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించం, కుటుంబ, గ్రామ అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడతామంటూ ప్రతిజ్ఞ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా అందరూ ఒకేసారి ప్రామిస్ చేశారు. మద్యం విక్రయిస్తే జరిమానాలు విధించబడతాయని తీర్మానించుకున్నారు. బెల్ట్ షాపుల వల్ల మద్యానికి బానిస అవుతున్నారని, దీనివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు గట్టిగల్ గ్రామస్తులు. అందుకే సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం ముందడుగు వేశామన్నారు. రాష్ట్రంలో గట్టిగల్ గ్రామాన్ని అగ్రస్థానంలో నిలపాలని అనుకుంటున్నామని వారు చెబుతున్నారు. నా పేరు గుండు లింగయ్య. మాది గట్టికల్ గ్రామం, ఆత్మకూరు మండలం, సూర్యాపేట జిల్లా. మా ఊరు బెల్ట్ షాపులు బంద్ చేయాలని మా గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము. గాంధీ జయంతి సందర్భంగా మా ఊరు మద్యపాన నిషేధం చేద్దామని గ్రామ ప్రజలందరూ ఏకాభిప్రాయంగా ఒక్క దాటి మీదకి వచ్చి బంద్ చేయాలనుకున్నాం. బంద్ చేస్తాం. రాష్ట్రంలో మా గట్టికల్లు గ్రామం నెంబర్ 1 కావాలని, బెల్ట్ షాపులు బంద్ చేయాలని మా గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము. ఈ బెల్ట్ షాపుల వల్ల కుటుంబాలు ఆగమైపోతున్నాయి. భర్త భార్యలు ఎడబాసిపోతుండ్రు, ఎకరాలకు ఎకరాలు భూములు అమ్ముకొని ఆగమైండ్రు. ఇప్పటికైనా బెల్ట్ షాపులు బంద్ చేసి మా ఊరు ఈ సభ్యులంతా, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, పార్టీ సంఘాలు అన్ని ఏకదాటికై ప్రమాణం చేసిర్రు. ఈ బెల్ట్ షాపులు పూర్తిగా బంద్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మా ఊరిని నెంబర్ 1 ఊరుగా అభివృద్ధి చేసుకున్నామని మా యొక్క అభిప్రాయం. మద్యము బంద్ చేయాలి. ఎందుకంటే చాలా ఇబ్బంది, వాటి వల్ల చాలా అనారోగ్యాలు, చాలా ఊళ్ళో ఇబ్బందులు అవుతున్నాయి. పొద్దున్నాక 1000 రూపాయల కూలికి పోయిస్తున్నాడు. 1000 రూపాయల కూలికి పోయి వచ్చి అలా ఇంటికి తేయకుండా, భార్య పిల్లల్ని ఇవన్నీ చూసుకోకుండా చాలా ఇబ్బందులు పడుకు పోయి డైరెక్ట్ మద్య షాపులకి పోయి తాగి వచ్చి ఇంటికాడ ఏ డబ్బులు అంటే లేవు, తాగి వచ్చిన గొడవ. పిల్లలకు రేపు ఫీజులు కట్టాలన్నా, ఏమైనా చేయాలన్నా ఇబ్బంది. పంట వేసినాం, పంటకు కూడా కనీసానికి పంట వేసి పని చేయకుండా అవుతుండు. ఇప్పుడు ఆ పనికి పోయి వచ్చి తాగి సప్పుడు గంట పంతే పొద్దున్నాక కూలికి పోయి వచ్చిన ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి 300 వచ్చినాయి అనుకో, 300 కూడా తీసుకుపోయి నువ్వు ఖర్చు పెడుతున్నావు. వచ్చి ఈ 100 తెద్దాం, పొలాన్ని మంది తెద్దాం, ఈ పంట పొలానికి తెద్దాం అంటే లేవు, తాగి వచ్చిన అనటం. ఇలాంటివి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్లస్ ఆ పంట పొలాల బాగా యువత SRSP కాలువల పంటి బీర్లు సాయంత్రం పూట తెచ్చుకొని తాగా యువత మొత్తం తెరలవుతారు. ఈ మద్యం వల్ల ఈ పలగటం, ఈ పలగదెంగటం, తాగిన వాళ్ళు ఊకపోరు, తాగి సిద్ధంగా అటు ఇటు కొట్టడం, ఈ రైతులకు పొద్దున్నాక కూలీళ్ళు వస్తే వాళ్ళ గుచ్చుకోవడం, ఈ గొడ్ల గుచ్చుకోవడం, చాలా ఆరోగ్యం ఎంత ఇబ్బందులు అవుతున్నాయి. హాస్పిటల్ పాలవుతున్నాం.